చేయి పైకి లేస్తుంది, మళ్ళీ మాట్లాడటం కూడా జరుగుతుంది. 8 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి ఆయన చేయి పైకి లేపు. అది వేరే సెంటర్ చిన్నక నూనెలకి మట వస్తుంది. చాలా ఇది అద్భుతము, మరి మాకు సంతోషం కూడా. ఇలాంటి మిరాకిల్స్ డాక్టర్ దాదే సాయిరెడ్డి నేచర్ చూడగలుగుతాను. అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదే సాయిరెడ్డి నేచర్ ఫౌండర్ని. ఇప్పుడు మీ పేరండి? ప్రశాంత్ డేవిడ్ అనే ఆయన జైరాబాద్ నుంచి మన దగ్గరికి గత 2 నెలల క్రితం వచ్చారు. ఈయన కేసు హిస్టరీ ఏంటంటే 2 నెలల క్రితం మా దగ్గరకు వచ్చినప్పుడు 8 సంవత్సరాల పక్షవాతంతో బాధపడుతున్నారు. 8 సంవత్సరాల పక్షవాతంలో ఫస్ట్ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఆయనకి కొన్ని నియమ నిబంధనలు చక్కగా లేక తెలియక మళ్ళీ పక్షవాతం కూడా రావడం జరిగినాక ఎన్నో హాస్పిటల్ తిరిగి చివరికి గోవా అనేక ప్రాంతాలకు కూడా వీళ్ళు తిరిగి రావడం జరిగింది. వచ్చినాక ఒక నమ్మకంతో డాక్టర్ దాదే సాయిరెడ్డి నేచర్కి రావడం జరిగింది. ఆ నమ్మకానికి కొంచెం మార్పు, మనకి ఒక మంచి మార్పు. చేయి పైకి లేస్తుంది, మాట్లాడుతున్నాడు, చేయి పైకి లేస్తుంది, మళ్ళీ మాట్లాడటం కూడా జరుగుతుంది. 8 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి ఆయన చేయి పైకి లేపడం. అంతేనండి. అయితే వాళ్ళ అనుభవాన్ని మీతో పంచుకుంటారు. ఎందుకు చెప్తున్నాం ఇదంతా? మేము చూసినటువంటి అద్భుతాన్ని, మా కళ్ళతో మేము చూసిన దాన్ని మీకు కూడా చూపిస్తే కాస్త ఎంతోమంది ఇంట్లో ఒక మనిషి ఇట్లా నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఏ పని చేసుకోవాలన్న ఒక మనిషి తోడుండి చాలామంది ఇళ్లలో బాధపడుతూ కుంగిపోతూ వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళతోటి ఉన్న వాళ్ళు కూడా భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఒక మానసికమైనటువంటి వేదనకు గురవుతారు. ఎందుకు? దీనికి మందు లేదు, దీని సమస్య వస్తే కృంగిపోతామే తప్ప వేరే ఆదరణ ఏది లేదు. ఎక్కడికి పోయినా కూడా లక్షలు ఖర్చు అయినాయి కానీ మంచి మార్పు అనేది లేని వాళ్ళకి ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మాటల్లో వాళ్ళ అనుభవాన్ని మీకు చెప్తారు. సరేనండి. ఇప్పుడు సగం వరకు చెయ్యి మాత్రమే కదలికలు వచ్చినాయి, కాళ్ళు కదలికలు దగ్గరికి మడుచుకుంటున్నారు తప్ప దూరం జరపలేకపోతున్నారు. అయితే వాటికి కూడా ఇప్పుడు మేము కొన్ని సజెషన్స్ ఇచ్చాం. దీన్ని ఖచ్చితంగా మీ కళ్ళతోటి మళ్ళీ ఒక 1 నెల 2 నెలలు లేదా అవసరమైతే 3 నెలలు ఖచ్చితంగా నడిపించి మీకు చూపిస్తామని మేము నమ్ముతున్నాం, వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళ అనుభవాన్ని మీతో పంచుకుంటారు. నమస్కారం. మరి మేము ఈ యొక్క తిరుగుళ్ళ విలేజ్కి రావడం జరిగింది. మరి ఆయా 8 సంవత్సరాల్లో మేము అక్కడక్కడ హాస్పిటల్స్ తిరిగినాం, గోవా కూడా వెళ్ళినాం, తిరుపతి పోయినాం. కానీ మాకు ఎలాంటి వైద్యం మాకు దొరకలేదు. అన్ని వైద్యాలు పోయినాము, పైసలు ఖర్చు పెట్టుకున్నాం, కానీ ఒక మూమెంట్ అనేది దొరకలేదు. గత 2-3 నెలల్లో మాకు ఈ మధ్యలో అడ్రస్ దొరికింది, ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మరి కాళ్ళలో కదలిక, చెయ్యిలో కదలిక, మాటల్లో కదలిక మేము గమనించినాం. మరి దీనిని మేము నమ్ముతున్నాం, ఈ వైద్యాన్ని మేము నమ్మి ఇక్కడ రావడం జరిగింది. సరి అయిన వైద్యం దొరుకుతుందని మాకు నమ్మకము మాలో ఉంది. మేము దీన్ని పాటిస్తూ ముందుకు వెళ్తామని మేము నమ్ముతున్నాం. మాది జైరాబాద్. ఈయన మీకేమవుతారు? మా అన్న కొడుకు. మా పేరు ప్రశాంత్ డేవిడ్. మీ సంవత్సరంలో మాట్లాడకపోయాను. అది వేరే సెంటర్ చిన్నక నూనెలకి మట వస్తుంది. మళ్ళీ అక్కడ దించాలని చిన్నగా మళ్ళీ దించు, చిన్నగా దించు, మళ్ళీ పైకి లేపు, కింద పెట్టి ఆడించు, నేను మోకాలు కాడించు. మళ్ళీ పైకి లేపు. వెరీ గుడ్. చాలా ఇది అద్భుతము, మరి మాకు సంతోషం కూడా. థ్యాంక్ యూ. ఇలాంటి మిరాకిల్స్ డాక్టర్ దాదే సాయిరెడ్డి నేచర్లో చూడగలుగుతున్నాం. దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఇక్కడ సంపూర్ణ నివారిస్తూ ఎక్కువ రోజులు జీవించడానికి, ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరున్నా కానీ కాస్త మమ్మల్ని అర్థం చేసుకొని మందులు వాడుకునేగలిగే వాళ్ళు ఉంటే మందులు ఇవ్వగలుగుతాం. ఆయుర్వేదం అర్థం కాకపోతే కొన్ని క్లాసెస్ ఇక్కడ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కూడా పొద్దున్నే వస్తే వ్యాధి ఏంటి, వ్యాధి నివారణ వైపు మన అడుగులు ఏం పడాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఆహారాలు విహారాలు అంటే మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, వ్యాధి పైన అవగాహన కూడా సదస్సు పొద్దున్నే జరిగి తర్వాత ఓపీ రాయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో అంతా కూడా ఆయుర్వేదం అంటే చాలామంది కూడా ఒక అపోహ ఏముంటుందంటే చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆయుర్వేదం వల్ల, ఆరోగ్యం దెబ్బతింటుందని బాధతోటి ఒక రకమైనటువంటి అనుమానంతోనే ఆగిపోతూ ఉంటారు. కానీ డాక్టర్ దాదే సాయిరెడ్డి నేచర్ అలా కాకుండా కంప్లీట్ డాక్టర్ లెవెల్ ప్రోటోకాల్ తోటి ఇక్కడ వైద్యాన్ని అందించడం,
ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని మంది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పూర్తి రిపోర్ట్ ఆధారంగా వైద్యం అందిస్తున్నాం. కాబట్టి ఆయుర్వేదంలో ఇది ఒక నూతన అధ్యాయంగా మనం ఈ ఆయుర్వేదంలో రిజల్ట్స్ ఎక్కడా లేనటువంటి మార్పులను తీసుకొస్తూ సొంత రీసెర్చ్ అంటే సొంత R&D తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యాధులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే నేను తెలియజేసుకొని చక్కగా ఇచ్చినటువంటి మందుల్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఈ యొక్క వ్యవస్థని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.